అయిన దేవుని బిడ్లారా, క్రైస్తవ జనాంగమా, దేవుడు మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మీకు తోడై ఉండునుగాక. మీ కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మది యేసయ్య కలగజేయునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ దినము దేవుడు బయలుపరిచిన దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటలు రాయిస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాటలో మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకుందాం, ఒకసారి ఆలోచన కలిగి ఉందాం. మరి ఏం మాట్లాడుతున్నాడో మనము విందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా దేవుడు మన రోగాలు భరించెను అని రాస్తున్నాడు. కాబట్టి ఆయన తెలియపరుస్తున్నాడు. యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అని రాస్తా ఉన్నాడు. అంటే ఎవరు కూడా మన రోగాలు భరించరు, దేవుడు ఒక్కడే మన రోగాలు భరించాడు. ఎందుకు? మొదటి ఆదాము దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా అవిధేయత చూపించి ఆయన పాపం చేశాడు. ఆ పాపాన్ని బట్టి మనిషిలోనికి రోగము ప్రవేశించి, రోగము ద్వారా మరణము ప్రవేశించింది. 4000 సంవత్సరాలు అనేక మందిని దేవుడు భూమి మీదకి పంపించాడు. ఏ ఒక్కరు కూడా ఆ పాపాన్ని తీసివేయలేకపోయారు. ఎందుకంటే ప్రతి మనుష్యుడు ఆయన ఆదాము గర్భం నుంచి వచ్చారు. కాబట్టి దేవుడు మళ్ళీ కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన కొరకు ఈ మాట యెషయా ప్రవక్త యేసుక్రీస్తు పుట్టక ముందుకే 1000 సంవత్సరాల ముందే ఈ మాటలు ఆయన కోసం రాయించుతున్నాడు. అతడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అని ఆయన ద్వారా రాపిస్తున్నాడు. అంటే నిజంగా చూడండి, ప్రవక్త కూడా కలుపుకుంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి నీ యొక్క పాపము నా యొక్క పాపము, నీ యొక్క రోగము నా యొక్క రోగము, నీ దరిద్రతను కలువరి సిలువలో భరించి నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచాడు. ఎందుకో తెలుసా? 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనము, క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగు జాడల్లో నడవాలని ఒక మాదిరి పెట్టాడు. ఈరోజు మన కొరకు ఎవరు బాధపడేవారు లేరండి. బాధపడేవారు ఎవరు కూడా లేరు. బాధపరిచేవారు ఉన్నారు. బాధల పాలు, అల్లరి పాలు, అప్పుల పాలు చేసేవారు ఉన్నారు. కానీ బాధను పంచుకొని నేనున్నాను అని చెప్పేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ఉన్నారంటే ఆయన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన నీ కొరకు బాధపడ్డాడు. కాబట్టి నీవు బాధపడకూడదు అని ఆయన ఆలోచన చేసి నా అడుగు జాడలు నడవండి అన్నాడు. నేను మార్గం అని చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, నేను మార్గము సత్యము జీవమన్నాడు. అంటే ఆయన మార్గములో సత్యముంది, జీవముంది. అంటే యేసుక్రీస్తు మార్గంలో నిజంగా జీవం అంటే ఆయన రక్తం ఉంది. శ్రేష్టమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం ఉంది. కాబట్టి ఆ రక్తము జీవంతో ఉంది. కాబట్టి నీ రోగాన్ని, నా రోగాన్ని భరించడానికి ఆయన మానవుడిగా పుట్టాడు. నువ్వు తెలుసుకుంటున్నావా? దేవుని బిడ్డ, ఒకసారి నిన్ను ఆలోచన చేసుకో. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు.
భయంకరమైన దినాల్లో నీవు నేను ఉంటున్నాం. మరి భయంకర దినాల్లో ఈ రోగాలు మనం జయించాలంటే మొట్టమొదట నీవు పాపమని గ్రహించాలి. ఎప్పుడైతే పాపమని గ్రహిస్తావో నీ పాపము యేసుక్రీస్తుకు రెండోది అప్పగించాలి. నువ్వు పాపమని గ్రహిస్తే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్తంతో కడిగి పవిత్రపరచమంటావు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తం ద్వారా నేను పవిత్రపరిచి నీ రోగాన్ని ఆయన భరిస్తాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట, అతడు మన రోగమును భరించెను. ఎంత అద్భుతము చూడు. అప్పుడు ఆయన నీకు రక్షణ ఇస్తాడు. ఆ రక్షణలో నువ్వు నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏ బలహీనత కూడా నిన్ను వెంబడించదు, ఏ చీకటి కూడా నిన్ను వెంబడించదు. ఎందుకో తెలుసా? రోగాన్ని ఎందుకు ఆయన భరించాడు అంటే ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం ఈ రీతి రాస్తున్నాడు, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములు మాన్పెదను. ఎందుకో తెలుసా? మనకు ఆరోగ్యము కలగజేసి మన గాయాలు ఎందుకు మాన్పాడంటే ఆయన నీ కొరకు నా కొరకు తలపై ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. చేతులకు కాళ్ళకు మేకులతో ఆయనను కొట్టారు. కారణం ఏంటంటే మన యొక్క రోగాన్ని భరించడమే కాకుండా మన కొరకు ఆయన గాయాలు చేయబడ్డాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు ఆరోగ్యం ఇవ్వడానికే ప్రభువారు మానవుడిగా పుట్టాడు. ఇక నేను గ్రహిస్తున్నావా? క్రైస్తవులారా గ్రహించండి, దేవుని మీద ఆధారపడండి. పని మీద ఎలాగ ఆధారపడుతున్నావో ప్రభు మీద ఆధారపడు. పని ఏ రీతిలో శ్రద్ధ కలిగి చేస్తున్నావో ప్రార్థన కూడా శ్రద్ధ కలిగి చేయి. ఇంట్లో ప్రార్థన చేయి, ఆదివారం మందిరంలో ఉండు, కాలక్షేపం చేయకు. ఇవన్నీ భయంకర దినాలు. నేను ఈ లోకాన్ని ఎప్పుడు ముగించుకుంటామో తెలియదు, ప్రభువారు ఎప్పుడు వస్తాడో తెలియదు. గుర్తుంచుకో, ఈ లోకాశలు గతించిపోతున్నాయి, భూమి ఆకాశం గతించిపోతుందని చెప్పాడు. నా మాటలు గతించవని చెప్పాడు. నీ శరీరము, ఈ కుటుంబము, సంపద ఏదో ఒకప్పుడు విడవలసిందే. నీవు ఒంటరిగా వచ్చావు, నేను ఒంటరిగా వచ్చావు. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతాం. ఈ ఒంటరిగా వెళ్ళిపోతున్నప్పుడు పాపము నీ యొద్ద ఉండకూడదు. వెంట యేసుప్రభుని పాపం అప్పగించుకొని ప్రతిదినం ఆయన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరుచుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. ప్రార్థన కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. మా రోగాలు భరిస్తానని చెప్పావు, అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మాకు ఆరోగ్యం ఇస్తానన్నావు, అది మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.